విద్యార్థులకు శుభోదయం. ఈరోజు 9వ తరగతి తెలుగు వాచకంలోని 7వ పాఠం చెలిమి గురించి తెలుసుకోబోతున్నాం. పాఠం తెలుసుకోబోయే ముందు యథావిధిగా చదవండి, ఆలోచించండి, చెప్పండి. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మీకు కింద ప్రశ్నలు అడగడం జరిగింది. ఇప్పుడు ఇది చదివి అర్థం చేసుకొని ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. పాలకులు, పండితులు, శిష్టులు నిత్య జీవితంలో విరివిగా సంస్కృతం ఉపయోగించడం చేత తెలుగు కావ్య భాషలో 3 వంతులు సంస్కృత పదాల ఆధిక్యత కనిపిస్తుంది. శ్రీనాథుని కాలం నాటికి సుదీర్ఘ సంస్కృత సమాసాలే పద్యాలన్నిటిలో నిండిపోయాయి. తెలుగు మాటలు కనిపించకుండా పోయే స్థితి ఏర్పడ్డది. సంస్కృతాన్ని ఉపయోగించి ఎంత గొప్పగా పద్యరచన చేసినా కవులు తమ కావ్యాల్లో ఒక్కటైనా అచ్చ తెలుగు పద్యాన్ని రాసేవాళ్ళు. ఆ ఒక్క పద్యానికే లోకులు ఆనందంతో పొంగిపోయేవాళ్ళు. ఒక కావ్యాన్ని అంతా అచ్చంగా తెలుగు పద్యాలతో రచించిన విశిష్ట కవి పొన్నికంటి తెలగన. ప్రశ్నలు: సంస్కృత పదాలు కావ్య భాషలో ఎక్కువగా ఎందుకు ఉండేవి అంటే, పాలకులు, పండితులు, శిష్టులు నిత్య జీవితంలో సంస్కృతం ఉపయోగించేవారు. అందుకే కావ్య భాషలో సంస్కృత పదాలు ఎక్కువగా కనిపించేవి. అంటే అప్పుడు రాజులు పరిపాలించే కాలంలో రాజభాషగా సంస్కృతము, ప్రాకృతిక భాషలు ఎక్కువగా ఉంటూ ఉండేవి. కాబట్టి సంస్కృతమే రాజభాషగా ఏలుబడి చేస్తూ ఉన్న దినాలలో రచనలు కూడా సంస్కృతంలోనే ఎక్కువగా ఉంటూ ఉండేవి. అంటే తెలుగు భాషకు ఆదరణ అనేది కరువైందని మనం చెప్పచ్చు. రెండవ ప్రశ్న: తెలుగు పద్యాన్ని ప్రజలెందుకు మెచ్చుకునేవాళ్ళు? తెలుగు ప్రజల భాష, సంస్కృతం వాళ్ళకి అర్థమవని భాష. అందుకే తమకు అర్థమైన తెలుగులో పద్యం ఉంటే ప్రజలు మెచ్చుకునేవాళ్ళు. అంతే కదా, మనకు అర్థమైన భాషలో ఉంటే మనకు ఎంతో సంతోషం. మనకు అర్థం కాని భాషలో ఎంతున్నా మనకు అర్థం కాదు కాబట్టి దాని యొక్క తీయదనం, మాధుర్యం మన హృదయాన్ని హత్తుకోదు. కాబట్టి అన్ని పద్యాల, సంస్కృత పద్యాల మధ్యలో ఒక తెలుగు పద్యం ఉండేసరికి ప్రజలకు చాలా సంతోషంగా ఉంటూ ఉండేది. మూడవ ప్రశ్న: పద్యాల్లో సుదీర్ఘ సంస్కృత సమాసాలు ఉండటం వలన లాభమా, నష్టమా, ఎందుకు? పద్యాల్లో సుదీర్ఘ సంస్కృత సమాసాలు ఉండటం వల్ల అతి తక్కువ శాతం మంది ఆనందించగలరు. అదే భాష తేలికగా ఉండి తెలుగు పదాలు ఎక్కువగా ఉంటే సామాన్య జనమంతా ఆనందించగలుగుతారు. కావున సుదీర్ఘ సంస్కృత సమాసాలు నష్టమే. అంటే ఏంటి? గ్రాంధిక భాష, కావ్య భాష ఇది బాగా చదువుకున్న పండితులకు మాత్రమే అర్థమవుతుంది తప్ప మరి పామరులకు కానీ మిగిలిన సామాన్య జనులకు కానీ ఆ యొక్క గ్రాంధిక భాష అనేది సులభంగా అర్థం కాదు. అందుకే వ్యవహార భాష రచయితలు మరి ఉద్యమాలు చేసి వ్యవహార భాషలోనికి రచనలు రాయడం ప్రారంభించడం మొదలుపెట్టిన తర్వాత అందరికీ సులభమైన పద్ధతిలో అర్థం కావడం అనేది జరుగుతుందని మన అందరికీ తెలిసిన విషయమే. నాలుగో ప్రశ్న: అచ్చ తెలుగు పద్యాలతో కావ్యం రచించిన తెలంగాణ కవి ఎవరని మీరు అనుకుంటున్నారు? అచ్చ తెలుగు పద్యాలతో కావ్యం రచించిన మన తెలంగాణ కవి పొన్నికంటి తెలగనామాచ్యులు గారు. అచ్చ తెలుగు పద్యాలతో ఒక కావ్యాన్నే రచించాడు ఈయన. అంతవరకు ఏ ఒక్కరూ చేయలేని ప్రయత్నాన్ని ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పొన్నికంటి తెలగనామాచ్యులు గారు రచన చేసి అందరి మన్ననలు పొందుకున్నాడు. మరి ఈ పాఠం తెలుసుకోబోయే ముందు మరి పాఠం చదివిన తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి చెందినటువంటి సామర్థ్యాలు ఏంటో చూద్దాం. ఈ పాఠం చదివిన తర్వాత విద్యార్థులు పద్యాలు రాగయుక్తంగా, భావయుక్తంగా చదవడం నేర్చుకుంటారు. కఠినమైన పదాలు, వ్యాకరణాంశాలు గీతలు గీసి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మరి కొత్త పదాలు, కఠిన పదాలకి అర్థాలు మరి తెలుగు వాచకం వెనక పద విజ్ఞానం నుంచి వెతికి సొంతగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దొరకలేనివి నిఘంటు సహాయంతో తెలుసుకుంటారు. సంధి పదాలు తెలుసుకుంటారు. పద్యాలకు సారాంశాలు సొంత మాటల్లో, భావాలు సొంత మాటల్లో రాయగలుగుతారు. తర్వాత అతి ముఖ్యంగా స్నేహం యొక్క గొప్పతనం గురించి అర్థం చేసుకొని చిన్న చిన్న చక్కని అవగాహనతో కూడి చిన్న చిన్న వాక్యాలలో రచనలు చేయగలుగుతారు. అంటే స్నేహం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ కవితలు కానీ, లేదు అంటే వ్యాసం కానీ, స్నేహం గురించి ఒక పాట కానీ వాళ్ళు సొంతగా రచన చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి పాఠం యొక్క నేపథ్యం తెలుసుకుందాం. ప్రతిష్టాన పురానికి రాజు యయాతి. అతడు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పి జాబాలి అనే ఋషి ఆశ్రమం చేరుకుంటాడు. రాజుల యొక్క ముఖ్యమైన అలవాటు వేటకు వెళ్ళడం వాళ్ళకి చాలా ఇష్టం.
మరి అడవిలో వేటకు వెళ్ళినప్పుడు మరి చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ ప్రతిష్టానపురానికి చెందినటువంటి యయాతి వేటకు వెళ్ళి దారి తప్పిపోయాడు. అడవిలో మార్గాలు ఎలా ఉంటాయి? మనలా విశాలమైన రోడ్స్ ఉంటాయా? ఉండవు కదా. అది ప్రారంభం ఎక్కడో మధ్యలో ఎక్కడో దారి తప్పిపోతూ ఉంటాం. అలా తప్పిపోయి జాబాలి అనే ఋషి ఆశ్రమం చేరుకుంటాడు యయాతి రాజు. జాబాలి అతనికి రామాయణ కథ సంక్షిప్తంగా చెప్పి ఒంటరిగా అడవిలో తిరగకూడదని ఉపదేశించి పంపిస్తాడు. తిరిగి వెళుతున్న యయాతి దప్పిక కొని ఒక నూతి దగ్గరకు పోయాడు. ఈ రాజుకు ఆ మహర్షి ఋషి ఏం చెప్తాడంటే, బాబు అడవి కదా, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు, పులులు సింహాలు తిరుగుతూ ఉంటే ఇలాంటి మంచి మాటలన్నీ చెప్పి జాగ్రత్తగా వెళ్ళు అని పంపించాడు. ఆయన వెళ్లే దారిలో దాహం వేసింది. దప్పిక కోనడం అంటే దాహం వేసి నూతి అంటే బావి, అక్కడికి వెళ్ళాడు. ఆ నూతిలోనున్న ఒక స్త్రీ తనను రక్షించమని ఏడుస్తుంటే అతడు కాపాడుతాడు. అప్పుడు అక్కడికి చేరిన ఆమె చెలికత్తె రాజుతో వివరించిన సంగతులే ఈ పాఠం. దాహం వేస్తుందని ఒక బావి దగ్గరికి వెళ్ళేసరికి ఆ బావిలో నుంచి అరుపులు వినిపిస్తున్నాయి అతనికి. ఇదేంటి అని విచిత్రంగా చూస్తూ ఉంటే, నన్ను రక్షించండి అని ఒక స్త్రీ అందులోంచి అరవడం విన్నాడు. ఈలోపు ఇదేంటి అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ చెలికత్తె, ఆ బావిలో పడిన ఆమెకి చెలికత్తె పరిగెత్తుకొని వచ్చి ఎందుకు పడింది, అసలు ఎవరు ఆమెను నెట్టేశారా, ఆమె పడిపోయిందా, ఆ విషయాలను వివరిస్తూ రాజుకు చెప్పడం, రాజు ప్రశ్నించడం, ఆమె వివరించడమే ఈ పాఠం మొత్తం యొక్క సారాంశం. ఇంతటితో మొదలవుతుంది ఈ పాఠం వివరణ, పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసిన కావ్యం. ఇది అచ్చ తెనుగు కావ్యం. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చ తెనుగు కావ్యం యయాతి చరిత్ర. దీన్ని రచించిన కవి పొన్నికంటి తెలగన. ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయాశ్వాసంలోనిది. ఇది కావ్య ప్రక్రియకు చెందినదంట. తర్వాత ఇది ఇందులో ప్రత్యేకత ఏంటంటే, అంతవరకు ఎవ్వరూ చేయని సాహసాన్ని ఈ పొన్నికంటి తెలగనామాచ్యులు గారు అచ్చ తెలుగు అనే పదం తెనుగు నుంచి మార్పు చెందిన పదంగా మనం గమనించాలి. అచ్చ తెలుగు పదాలనే వాడాడంట. సమాస పదాలు, సంస్కృత పదాలు కానీ, ప్రాకృత పదాలు కానీ, వేరే పరభాషా పదాలు వాడకుండా అచ్చమైన తెలుగు పదాలు వాడుతూ, ఎక్కడ సంస్కృత సమాసాలు కానీ వ్యాకరణాంశాలు కానీ ఎక్కడ రాకుండా ఉట్టి తెలుగు పదాలను మాత్రమే వాడి ఈ యొక్క రచన చేయడం ఇందులో విశేషం అన్నమాట. సంస్కృత సమపదం ఒక్కటి కూడా రాకుండా పద్యాన్ని రచించడం చాలా కష్టం. కానీ ఆ యొక్క సాహసాన్ని ఈ యొక్క పొన్నికంటి తెలగన గారు చేశారు. అందుకే ఇతన్ని అచ్చ తెనుగు ఆదికవి అని కూడా అంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈయన మన పటాన్చెరు అంటే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పటాన్చెరుకు చెందిన కవిగా మనకి చాలా గర్వకారణం. ఈయన కాలం 16వ శతాబ్దం. 16వ శతాబ్దం అనేది ప్రబంధాలకు చాలా ప్రబంధాలు ఎక్కువగా ఆ యొక్క 16వ శతాబ్దానికి చెందిన కవులు రచించే వాళ్ళు స్వర్ణ యుగం అని కూడా 16వ శతాబ్దాన్ని చెప్తూ ఉంటారు. అచ్చ కవి పరిచయం చూద్దాం. అచ్చ తెనుగులో నియమబద్ధమైన కావ్య రచనకు పూనుకున్న పొన్నికంటి తెలగనామాచ్యుడు అచ్చ తెనుగు ఆది కవిగా సుప్రసిద్ధుడు. గీత గీసుకోండి. గోలుకొండ పరిసరాలలో పొట్ల చెరువు అంటే సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, ప్రస్తుతం మనది సంగారెడ్డిలో ఉన్న పటాన్చెరువుగా దాన్ని పిలుస్తున్నారు. తెలగన నివాస గ్రామం. తండ్రి పేరు భావనామాత్యుడు. అచ్చ తెనుగు కావ్య రచనకు స్వయంగా తానే నియమాలను ఏర్పరిచి తదనంతర కవులకు మార్గదర్శకుడయ్యాడు. యయాతి చరిత్ర కావ్యం అచ్చ తెనుగు కావ్యాల్లో మొదటిదే కాక అత్యుత్తమమైనది. దీన్ని ఒక మహమ్మదీయ సరదారుకు అంకితమీయడం కూడా ఒక ప్రత్యేకమైన అంశమే. అచ్చ తెనుగు పదాలతో సంస్కృత పదాలు కానీ సంస్కృత సమాస పదాలు కానీ రాకుండా రాయడం చాలా విశేషం. అచ్చ తెలుగు కావ్య రచనకు పూనుకున్న మొట్టమొదటి కవి మన పొన్నికంటి తెలగన. 5 ఆశ్వాసాలతో యయాతి చరిత్రను చక్కని శృంగార కావ్యంగా ఈయన మలిచి చక్కగా రచించాడు. ఇంకొక విశేషం ఏంటంటే, మనల్ని ఆ యొక్క కుతుబ్ షాహీలు పరిపాలించేటప్పుడు ఈ గోల్కొండ ప్రాంతాన్ని కుతుబ్ షాహీలు పరిపాలించారు. 7 మంది కుతుబ్ షాహీలు పరిపాలించారు. అందులో ఈ యొక్క 1580లో గోల్కొండను పరిపాలించిన ఇబ్రహీం కులీ కుతుబ్ షాను బల్కీ బ్రాహ్మడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయన ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క సేనాని
అటువంటి సేనాని అయినటువంటి అమీర్ ఖాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క కులీ కుతుబ్ షా, ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క సేనాని అమీర్ ఖాన్ కు ఈ యొక్క యయాతి చరిత్ర కావ్యాన్ని అంకితం ఇయ్యడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఒక మహమ్మదీయ సర్దారుకు ఈయన పొన్నగంటి తెలగన గారు రచించినటువంటి కావ్యాన్ని ఒక మహమ్మదీయ సర్దారుకు ప్రభువుకు అంకితం చేయడం అనేది చాలా గొప్ప విశేషమని మనం చెప్పొచ్చు. అంటే మహమ్మదీయ కులీ కుతుబ్ షాహీలు కూడా సాహిత్యాన్ని ఎంతో ఆదరించారు. వాళ్ళు మహమ్మదీయ కవులనే కాదు, తెలుగు కవులను కూడా చక్కగా వాళ్ళు సన్మానించి సత్కరించి వాళ్ళకి ఎన్నో భూములను అగ్రహారాలను ఇస్తూ ఉండేవారు. వాళ్ళని మర్యాదగా చూసుకునేవాళ్ళు. నిరంతరం విద్యాగోష్ఠి జరుగుతూ ఉండేది. అంటే తెలుగు ఉచ్చస్థితిలో ఉంది, కుతుబ్ షాహీల కాలంలో తెలుగు ఉచ్చస్థితిలో ఉంది అని చెప్పడానికి ఈ యొక్క యయాతి చరిత్రను రాసి అమీర్ ఖాన్కు ఈయన అంకితం చేయడం మనకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రవేశిక సృష్టిలో తీయనిది స్నేహం. తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి, తోబుట్టువుతో పంచుకోలేనివి కూడా స్నేహితులతో చెప్పుకుంటారు. మన తప్పులను ఎత్తి చూపడం, మంచిని ప్రశంసించడం, అవసరమైనప్పుడు సహాయం చేయడం, ఆపదల్లో విడవకుండా ఉండడం, రహస్యాలను దాచుకోవడం అనేవి మిత్రుని లక్షణాలు. గీత గీసుకోండి. పాఠం ఆధారంగా మిత్రుని లక్షణాలు రాయండి అని అడుగుతారు. లేదంటే స్నేహం వల్ల కలిగే లాభాలు ఏంటి, స్నేహితుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, స్నేహితుడు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటాడు, ఎలా అడిగినా ఈ పైన ఉన్నటువంటి వాక్యాలన్నీ మీరు రాయాల్సి ఉంటుంది. ఎంతో కలిసిమెలిసి ఉండే స్నేహితులు ఒక్కొక్కసారి హఠాత్తుగా శత్రువులుగా మారిపోతుంటారు. అట్లా మారడానికి కారణాలేవి, అవి విశ్లేషించుకునేందుకు ఈ పాఠం చదువుదాం. చిన్నప్పటి నుంచి కూడా ఎంత చిన్న వయసులో ఉన్న వాళ్ళకన్నా ముసలి వాళ్ళకన్నా స్నేహితుల పాత్ర ఎంతో విలువైనది. ఎవరితో చెప్పలేని రహస్యాలన్నా స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. స్నేహితులు కూడా ఆ రహస్యాలను గుండెల్లో పెట్టుకొని వాళ్ళ మర్యాదలను కాపాడుతూ కష్టాల్లో సుఖాల్లో తోడుగా ఉంటూ ఉంటారు. అదే నిజమైన స్నేహం. మరి మత గ్రంథాల్లో కూడా స్నేహం గురించి ఎంతో వివరంగా చెప్తూ ఉంటారు. రామ సుగ్రీవుల మైత్రి గురించి రామాయణంలో మీ అందరికీ తెలుసు. రామ సుగ్రీవుల మైత్రి, శ్రీకృష్ణుడు కుచేలుడు స్నేహం గురించి చెప్తూ ఉంటారు. మరి కుచేలుడు ఒక బ్రాహ్మణ పండితుడు, చాలా పేద బ్రాహ్మణుడు. ఆయనకి సంతానం ఎక్కువ అవడం వల్ల మరి కుటుంబ పోషణ కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళ భార్య శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడగమని సలహా ఇచ్చినప్పుడు ఆయన వాళ్ళ ఇంటిలో ఉన్నవి అటుకుళ్ళు మూట కట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ యొక్క శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ గేటు దగ్గర ఉన్న భటుడు లోపలికి రానియకపోతే అది తెలిసి శ్రీకృష్ణుడు తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని వాళ్ళ బాల్య స్మృతులన్నీ కూడా తలంచుకొని ఎంతో ఆప్యాయంగా మర్యాదగా ఆ యొక్క కుచేలుడిని సత్కరించి అతని అవసరాలన్నీ అడగకుండానే ఆయనకు అన్ని సిద్ధపరిచినట్లుగా మీరు కథల ద్వారా తెలుసుకొని ఉన్నారు. ఆయన యొక్క పేద చిన్న ఇంటిని వెళ్ళి చూసేసరికి అది పెద్ద బంగళాగా, పెద్ద మేడగా అది రూపొందించడం, అంటే ఆ యొక్క స్నేహితుడి యొక్క అవసరాలు తెలుసుకొని అన్ని సమకూర్చున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అది రామాయణమా, మహాభారతమా, బైబిలా, లేదు అంటే ఖురానా, ఇవన్నీ కాదు. మనకేంటంటే ప్రతి మత గ్రంథాల్లో కూడా స్నేహాన్ని గురించి, బంధువుల గురించి, కుటుంబం గురించి ఎన్నో పాత్ర పరిచయాలు మనకి తెలుసు. ఈ స్నేహం అనేది ఎంతో విలువైనది. స్నేహితులు ఎప్పుడూ కూడా సంతోషాల్లోనూ కష్టాల్లోనూ ఎన్నో ఇబ్బందులు కలిగినప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తూ ఉంటారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకేలా ఉండేదే నిజమైన స్నేహం. మరి అలాంటి స్నేహితుల మధ్య ఎప్పుడూ ఎలాంటి విభేదాలు రావా అంటే వస్తాయి. మనము మనుషులమే కాబట్టి మన ఆలోచన విధానాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మధ్యలో కొంతమంది ఇద్దరు స్నేహితుల మధ్య లేనిపోని కల్పించి వాళ్ళ స్నేహాన్ని విడదీయడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మనం మరి సరిగ్గా అర్థం చేసుకోలేని స్థితిలో ఆవేశం ఎక్కువైపోయినప్పుడు విభేదాలు కలుగుతూ ఉంటాయి. అటువంటి ఒక సందర్భమే ఈ యొక్క పాఠంలో. మరి ఆ విభేదానికి కలిగిన కారణం ఏంటి, అది సరైనదా కాదా, ఆ ప్లేస్ లో మనముంటే మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అది సరైనదేనా కాదా అని ఆలోచించే విధంగా ఈ యొక్క పాఠాన్ని పద్యాల రూపంలో పొన్నగంటి తెలగనామాచ్యులు గారు వివరించడం జరిగింది. ఇక్కడ మొదటి పద్యం చూద్దాము. మీకు 8వ తరగతి వరకు పద్యాలు
కంఠస్థం చేసి పద్యం రాసి భావాలు రాస్తే సరిపోయేది. కానీ 9, 10 తరగతులకు మీరు పద్యం కంఠస్థం చేసి రాయాలి. ప్రతి పదాన్ని విడదీసుకుంటూ ప్రతి పదార్థాన్ని కూడా మీరు మరి ఒక ఆర్డర్లో పెట్టి రాయాల్సి ఉంటుంది. కాబట్టి పద్యం చదివేటప్పుడు రాగయుక్తంగా భావయుక్తంగా చదివేటప్పుడు మీరు బాగా చూసి పద విభజన పద విచ్చిత్తి ఏ విధంగా మనం చేస్తున్నామో గమనిస్తే మీరు సులువుగా అపరిచిత పద్యాలు ఇచ్చినా సరే పదాన్ని ఎలా విడదీసుకోవాలో మీకు అర్థమవుతుంది. పదాల మధ్యలో అక్కడక్కడ కచడ తపాల ప్రదేశంలో గజడ దపాల అక్షరాలు మారుతూ ఉంటాయి, అది మీరు గమనించుకుంటూ ఉండాలి. కఠిన పదాలు వచ్చినప్పుడు గీత గీయండి. చూడండి మొదటి పద్యం. ఇది చావుంది చంపకమాల పద్యం. చంపకమాల పద్యానికి అక్షరాలు ఎన్ని ఉంటాయి, యతిస్థానం ఏంటి, ఇది మళ్ళీ మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆల్రెడీ మీకు తెలుసు, మళ్ళీ ఒకసారి పునఃస్మరణ చేసుకోండి. కనుగొని నెమ్మదిన్నెగులు గ్రమ్మగా రక్కసి యొజ్జయంచు బేర్కొనదగునట్టి శుక్రునకు గూరిమి కూతురు దేవయాని నాదనరిన ఇన్నెలంతనొక తప్పునకై వృషపర్వు పట్టి నూతను బడద్రోచిపోయెనని దాని తెరంగది విన్నవించినన్. ఇప్పుడు భావయుక్తంగా పదాలను విడదీసుకుంటూ చదువుదాం. కనుగొని నెమ్మది నెగులు క్రమ్మగా రక్కసి వజ్జ అంచు పేర్కొన తగునట్టి శుక్రునకు కూరిమి కూతురు దేవయాని నా తనరిన ఇన్నెలంత ఒక తప్పునకు ప్లస్ ఐ ఒక తప్పునకే వృషపరువు పట్టి నూతను పడద్రోచి పోయెనని దాని తెరంగది విన్నవించినన్. ఇక్కడ ప్రతి పదానికి కూడా ప్రతిపదార్థాన్ని వ్యాకరణాంశాలను మనం చూసే ప్రయత్నం చేద్దాం. కనున్ ప్లస్ కొని కనుగొని అంటే చూచి, అది నెర ప్లస్ మదిన్ అది నెర మదిన్, దేవయాని చెలికత్తె మనసు నిండా, మది అంటే మనస్సు, నెగులు క్రమ్మగా బాధ నిండగా, నెగులు అంటే బాధ, క్రమ్మగా అంటే కమ్ముకోగా అంటే నిండగా, రక్కసి వజ్జ అంచున్ రాక్షసుల గురువు, వజ్జ అంటే ఉపాధ్యాయుడు గురువు అని కూడా వస్తుంది, రాక్షస గురువు అని పేర్కొనన్ తగినట్టి చెప్పదగిన శుక్రునకు శుక్రాచార్యునికి కూరిమి కూతురు దేవయాని నాన్. కూరిమి అంటే ప్రియమైన కూతురు కుమార్తె, కూరిమి అంటే స్నేహం అని కూడా అంటాం, కానీ ఈ సందర్భంలో కూరిమి కూతురు దేవయాని నాన్ అంటే ప్రియమైన కుమార్తె అయిన దేవయాని అని పేరుతో తనరిన ఒప్పుచున్న ఈ నెలంతను ఈ స్త్రీని ఒక తప్పునకు ప్లస్ ఐ ఒక తప్పునికే ఒక పొరపాటుకు, తప్పు అంటే పొరపాటు, వృషపర్వు పట్టి రాక్షసరాజు అయిన వృషపర్వుని యొక్క కుమార్తెకు శర్మిష్ట నూయినన్ పడంత్రోచి, నూయి అంటే నూతి అంటే బావిలో పడతోసి, పోయెనని వెళ్ళిపోయిందని, దాని తెరంగు తెరంగు అంటే ఆ విధంగా ఆ విధమంతా విన్నవించినని తెలియచేసింది అనమాట. ఇక్కడ భావం చూడండి. రాజును చూసి మనసు నిండా బాధ అలుముకొనగా రాక్షసుల గురువైన శుక్రుని కూతురైన దేవయాని ఈమె ఒక పొరపాటు కారణంగా వృషపర్వుని కూతురు ఈమెను ఈ బావిలో త్రోసిపోయిందని దేవయాని చెలికత్తి అయిన ఘూర్ణిక విన్నవించింది. ఇక్కడ క్యారెక్టర్స్ చూడండి. శుక్రాచార్యుడు రాక్షస రాజులకు గురువు శుక్రాచార్యుడు, ఆ శుక్రాచార్యుని యొక్క కూతురంట దేవయాని. దేవయాని క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి, శుక్రుని కూతురు దేవయాని. మరి వృషపర్వుడు అనేటటువంటి రాక్షస రాజు గర్వంతో నిండిపోయి పరిపాలిస్తున్న వృషపర్వుడు, అతను రాక్షస రాజు అనమాట. యుద్ధంలో తనకు ఎదురుగా నిలవగలిగే శత్రువులు లేరనేటటువంటి గర్వంతో విర్రవీగిపోతూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అటువంటి వృషపర్వుని యొక్క కూతురు ఐశ్వర్యవంతుడైన ఆ రాక్షస రాజు యొక్క కూతురే ఈ యొక్క దేవయాని, వృషపర్వుని కూతురు. ఈమెను బావిలో పడద్రోసిపోయింది అని ఈ దేవయానిని బావిలో త్రోసేసి వెళ్ళిపోయింది అనమాట ఆ వృషపర్వుని కుమార్తె. ఈ అని దేవయాని యొక్క ఘూర్ణిక ఇప్పుడు తెలియచేస్తుంది అనమాట. శుక్రాచార్యుని కూతురు దేవయాని, ఆ దేవయాని యొక్క చెలికత్తె ఘూర్ణిక, ఈ వృషపర్వుని యొక్క కూతురు శర్మిష్ట. క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నూతిలో పడదోసి వెళ్ళిపోయింది అని చెప్పింది. ఇప్పుడు ఎందుకు పడదోసిపోయిందో ఇక్కడ చూద్దాం.
ఇది తే అని ఉంది తేటగీతి పద్యం. అతివ వృషపర్వుడననెవ్వడతని అనుగుగూతు పేరేమి తను బట్టి నూత ద్రోయునంత పని ఏమి చేసెని ఎలరుబోడి యనుడు నవ్వాలు గంటి యయాతి జూచి. అతివ వృషపర్వుడన ఎవ్వడతని అనుగు కూతు పేరేమి తను పట్టి నూతన్ త్రోయన్ అంత పని ఏమి చేసెను ఈ అలరుబోడి అనుడు నవ్వాలు గంటి యయాతి చూచి. అతివ అంటే స్త్రీ, ఇక్కడ వృషపరువుడు అంటే రాక్షసరాజు అని వృషపరువుడు, అనుగు అంటే ప్రియమైన, అలరుపోడి పువ్వు వంటి శరీరం కలది స్త్రీ అని అర్థం. ఇది వ్యుత్పత్తి అర్థం ఎక్కువగా ఇస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అలరుబోడి అంటే పువ్వు వంటి శరీరం కలది. ఆ ప్లస్ వాలు అవ్వాలు, ఇక్కడ గీత గీసుకోండి త్రిక సంధి, ఆ ప్లస్ వాలు అవ్వాలు. అలాగే మొదటి పద్యంలో ఈ ప్లస్ నెలంతా ఇన్నెలంతా, అది కూడా గీత గీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమని అడుగుతున్నారు, వృషపర్వుడు అనే రాక్షసరాజు యుద్ధంలో తనకు ఎదురు నిలవగల శత్రువులు లేరని గర్వంతో రాజ్యమేలుతున్నాడు. ఇక్కడ భావం చూడండి. అతివ వృషపర్వుడు అని ఏమని చెప్తున్నారు, తాత్పర్యం చూద్దాం. అప్పుడు ఆ స్త్రీతో వృషపర్వుడు ఏమంటున్నాడు, అతని వృషపర్వుడు అంటే ఎవరో, అతని కూతురు పేరేమి, బావిలో తోసేటంత తప్పు పని ఏమి చేసింది అని యయాతి అడుగగా దానికి ఆ ఘూర్ణిక అతన్ని చూసి మళ్ళీ చెప్తుందన్నమాట. విను వృషపర్వుడనగా ధనరున్ రక్కసుల రేడు తన కనిలోనం బెనగదగు మార్తునెందుంగని ఎరుగక జగములేలుగడ లేని సిరిన్. ఆ వృషపర్వుడు అంటే, వృషపర్వుడు అనే రాక్షసరాజు యుద్ధంలో తనకు ఎదురు నిలవగల శత్రువులు లేరని గర్వంతో రాజ్యమేలుతున్నాడు అని అతను అడిగిన దానికి సమాధానంగా ఈమె చెప్తుంది. రేడు అంటే రాజు, అనిలోనన్ అంటే యుద్ధంలో, జగములు అంటే లోకాలు, కడలేని అంతము లేని, సిరి అంటే సంపద. ఇలా ఐశ్వర్యం సంపద ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క రక్కసుల రేడు అంటే రక్కసుడు, రాక్షసుడు, రక్కసుడు, ప్రకృతి వికృతి అండర్లైన్ చేసుకోండి. ఇలా అంతులేని గర్వంతో వెర్రవీగిపోతూ ఉన్న వృషపర్వుడి యొక్క కూతురు ఆమె అని చెప్తుందన్నమాట. తర్వాత తేటగీతి పద్యం. అతని కూతురు శర్మిష్టయనగా నొప్పు గూర్మి సఖియలు వేగురు గొల్వనెప్పుడు నా చెలియగూడి ఈ కొమ్మయాడుకొనుచు నరమరలు లేని చెలుముల ననగి పెనగి. కూర్మి అంటే ప్రియమైన, సఖియలు చెలికత్తెలు, వేగురు 1000 మంది, అరమరలు లేని పొరపచ్చములు లేని అంటే వాళ్ళ మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా, హెచ్చు తగ్గులు గాని అరమరికలు గాని లేకుండా వాళ్ళు ఎంతో చక్కగా ఒప్పున్ ప్రకాశించుచుండెను. సఖియలు అంటే చెలికత్తెలు. వీళ్ళు ఆ వృషపర్వుని కూతురు శర్మిష్ట అనే పేరుతో ఎల్లప్పుడూ చెలికత్తులు 1000 మంది ప్రేమగా సేవించుచుండగా స్నేహితురాలతో కలిసి, యువతి కూడా హెచ్చు తగ్గులు లేని స్నేహంతో కలిసిమెలిసి ఆడుకుంటూ ప్రకాశిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ అరమరికలు ఉండేవి కాదు. నేను రాజుగారి కుమార్తెను, నువ్వేమో గురువు గారి కుమార్తెవని గాని వాళ్ళ మధ్య ఎలాంటివి లేకుండా చెలికత్తులంతా కలిసి చక్కగా ఉంటూ ఉండేవారు. తాత్పర్యం, అతని కూతురే శర్మిష్ట, ఆమెకు 1000 మంది చెలికత్తులు ఎప్పుడు సేవలు, శర్మిష్టకు 1000 మంది స్నేహితులు అంటే సేవలు చేస్తూ ఉంటారు. ఆమె స్నేహితురాలి దేవయాని, వాళ్ళిద్దరూ అరమరికలు లేని స్నేహంతో మెలుగుతుండేవాళ్ళు. ఈ యొక్క వృషపర్వుడు కూతురు శర్మిష్ట, వృషపర్వుడు గురువు శుక్రుడు, ఆ శుక్రుడు కూతురు దేవయాని. ఈ శర్మిష్ట దేవయాని, శర్మిష్టకు 1000 మంది స్నేహితులు ఉండేవారు, స్నేహితురాళ్ళు, వాళ్ళలో దేవయాని కూడా ఒకతే. కాబట్టి ఎప్పుడు అరమరికలు లేకుండా ఉంటూ ఉండేవారు. మరి ఎలా ఉంటూ ఉండే వాళ్ళ మధ్య ఏమైంది, ఎందుకు నూతలో తోసివేయడం జరిగిందో ఇక్కడ చూద్దాం. సెక్షన్ 2. తిరుగుచునొక్కనాడు నీరాట సల్పు నట్టినడా. నీరాట అంటే కొలనులో ఆడుకుంటూ ఉండగా, అంటే ఏంటి, కొలను అంటే రాజుల కాలంలో అంతఃపుర స్త్రీలు నీటితో జలక్రీడలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. కుతుబ్ షాహీల కాలంలో కూడా గోల్కొండ లోపల జలాశయాలు, జలక్రీడాశయాలు ఎక్కువగా ఉంటూ ఉండేవి. నీటితో ఆట, జలక్రీడనే నీరాట అని అంటూ ఉంటారు. అంటే ఏంటి, నీటితో ఆడేటటువంటి ఆట అన్నమాట. ఒకరోజు జలక్రీడలు ఆడుకుంటూ ఉన్న సమయంలో, అలా తిరుగుతూ వాళ్ళు ఒకరోజు జలక్రీడలు ఆడుకుంటూ ఉన్నారు ఈ స్నేహితులంతా కూడా. అలా ఉంటూ ఉన్న సమయంలో
ఏం జరిగిందో చూద్దాం. సురకరువలి చనుదెంచిన దరిబెట్టిన కోకలెల్ల దడబడిపోగా నరిగి అవి తెచ్చి చెలులబ్బురమగు తమ చీరలెల్ల బూనిన నందున్. సురకరువలి చనుదెంచిన తరిబెట్టిన కోకలు ఎల్ల తడబడి పోగా అరిగి అవి తెచ్చి చెలులు అబ్బురము ప్లస్ అబ్బురమగు తమ చీరలెల్ల, చీరలు ప్లస్ ఎల్ల చీరలెల్ల పూనిన నందున్. ఇలా ఆడుకుంటూ ఉన్న సమయంలో మరి ఏమైంది? సురకరువలి పెద్ద సుడిగాలులు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయి? సుడిగాలి మీరు ఎప్పుడైనా చూసారా? సురకరువలి అంటే సుడిగాలిని సురకరువలి అంటారు. తుఫానులు అవి వచ్చేటప్పుడు పెద్ద సుడిగాలులు వస్తూ ఉంటాయి చూడండి. ఆ సుడిగాలి వచ్చినప్పుడు గాలి చాలా వేగంగా వేస్తూ ఉంటది. చెట్లుంటే వేళ్లతో వచ్చేస్తూ ఉంటాయి, ఇల్లు పైకప్పులు ఎగిరిపోతూ ఉంటాయి, అక్కడక్కడ కరెంటు పోల్స్ కూడా కింద పడిపోతూ ఉంటాయి, బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంటాయి. చూడండి విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వచ్చింది చూడండి. ఇలా తుఫానులు చెలరేగినప్పుడు బీభత్సాలు సృష్టిస్తూ ఉంటాయి అన్నమాట. అన్ని చిన్న భిన్నం అయిపోతూ ఉంటాయి. దాన్నే సుడిగాలి అంటారు. అంటే గాలి ఒకేసారి గుండ్రంగా చక్రంలా తిరిగేసి పైకి లేపేస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ ఎగిరిపోయిన వస్తువులన్నీ ఎక్కడో దూరంగా ఎగిరి పడిపోతూ ఉంటాయి. అలా వీళ్ళకి ఒకరోజు సుడిగాలి వచ్చిందంట. కోకలెల్లని చీరలన్నీ తడపడిపోగా చల్లా చెదరైపోయాయంట. పెద్ద సుడిగాలు ఏర్పడగా దరి అంటే ఒడ్డు ఉంచిన కోకలెల్లని తడబడిపోగా ఉంచిన చీరలన్నీ చల్లా చెదరైపోగా అరిగి అవి తెచ్చి వెళ్ళి వాటిని తీసుకొచ్చి చెలులు అబ్బురమగు స్నేహితులు అద్భుతమైన తమ చీరలెల్లని పూనిన నందున్. తమ యొక్క వస్త్రాలన్నిటిని ధరించగా వాటిలో ఏమైందంట? ఇప్పుడు సుడిగాలు వచ్చింది, ఎగిరిపోయే బట్టలన్నీ ఒక దగ్గరికి వెళ్ళి పడ్డాయి, అవన్నీ ఏరుకొని తెచ్చుకున్నారు, చిలకత్తలంతా వేసేసుకున్నారు. ఆ వేసుకునే క్రమంలో ఏం జరిగింది? సుడిగాలి వచ్చి గట్టు మీద ఉన్న వీళ్ళ చీరలను చెల్లాచెదురు చేసింది. దాంతో వీళ్ళు ఆశ్చర్యపడి వారి బట్టలు తెచ్చుకుని ధరించారు. మరి ఇంతవరకు బాగానే ఉంది కదా. మరి ఇప్పుడు మరి అక్కడ ఏం జరిగింది? ఆ బట్టలు ధరించుకున్న విధానంలో మరి ఎలాంటి మార్పులు జరిగాయి? దానివల్ల ఎలాంటి ప్రమాదం వచ్చి పడింది? వీళ్ళ స్నేహానికి విలువ లేకుండా ఎందుకు జరిగిందో ఇక్కడ మనం చూద్దాం. ఇది ఉత్పలమాలకు చెందిన పద్యం పువ్వు గుర్తుంది. మీరు ఖచ్చితంగా కంఠస్థం చేసి ప్రతిపదార్థం పద్యం నేర్చుకోవాల్సిన పద్యం ఇది. నెలత అంటే స్త్రీ, పడతే అని కూడా అంటారు. వైళమే అంటే విధం. వైళమే అంటే విధం. ఇప్పుడు చూడండి కంద పద్యం. లలిని నెలతయుదానును వలువలు వీడ్వగదాల్చి వైళమె చెలువల్ దలపింపనెరిగి కినుకం గులుకుచు రక్కసులరేని కూతురు తెగువన్. లలి ఈ నెలతయు తానును వలువలు వేడ్వడగా తాల్చి వైళమె చెలువల్ తలపింప ఎరిగి కినుకం కులుకుచు రక్కసుల రేని కూతురు తెగువ. నెలత అంటే స్త్రీ, పడతాను కూడా అంటారు. వలువలు వస్త్రాలు, బట్టలు. వీడ్వగా ఒకరివి ఒకరు అంటే వేరువేరుగా. వైళమే విధం. కినుక కోపం. రక్కసుల రేణి అంటే రాక్షసుల రాజు. రాక్షసుడు ఇందాక చెప్పుకున్నాము. రక్కసుల రాజు. రక్కసుల రేణి అంటే రక్కసుల రాజు. లలిన్ అంటే చక్కగా. ఈ నెలతయుని ఈ దేవయానియు తానును శర్మిష్ఠియు వలువలు వస్త్రాలు వేడ్బడగా విడిపోగా తాల్చి వైళమే ధరించి వెంటనే చెలువల్ తలపింపన్ స్నేహితులు గుర్తు చేయగా ఎరిగి తెలుసుకొని రక్కసుల రేణి కూతురు కినుకన్ కులుకుచు తెగువన్. రాక్షసరాజు యొక్క కుమార్తె అయిన శర్మిష్ఠ కోపంతో కదిలిపోతూ సాహసంతో తెగువ అంటే సాహసం. తెగువ గీత గీసుకొని తెగువ అంటే సాహసం. తాత్పర్యం. ఆ క్రమంలో వీళ్ళిద్దరూ ఒకరి వస్త్రాలను ఒకరు ధరించారు. అది గమనించిన శర్మిష్ఠ కోపంతో ఇట్లా అంది. సుడిగాలు వచ్చింది, బట్టలు మారిపోయాయి, అందరూ ధరించుకున్నారు. కానీ వెంటనే శర్మిష్ఠ పైనుంచి కిందకు చూసుకొని దేవయానిని కూడా చూసింది. వెంటనే ఊగిపోతుంది కోపంతో. ఆమెకి ఎందుకు కోపం వచ్చిందో ఏమైపోయిందో మిగిలిన వాళ్ళకి తెలియటం లేదు. అప్పుడు ఆ కోపంలో ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ స్టార్ గుర్తున్న పద్యం ఉత్పలమాలకు చెందినది. మీరు ఖచ్చితంగా పద్యాన్ని నేర్చుకోవాలి, భావాన్ని ప్రతిపదార్థాన్ని కూడా మీరు పద విభజన చేయగలగాలి.
నెట్టన రేయనింబగలు నేరమి వెట్టునటంచు వేల్పులెట్టియుగొట్నముల్ చలుప వ్రీలని చేబలు ఒప్పు సోకుడుం బట్టము గట్టుకున్న వృషపర్వని కూతుర నట్టి నేను నీ కట్టిన మైలగట్టుదునే కావరమేటికి వచ్చే నీకనన్ నెట్టన రేయనింబగలు నేరమి వెట్టునటంచు వేలుపుల్ వెట్టియుగొట్నముల్ చొలుప వ్రీలని చేబలు ఒప్పు సోకుడుం బట్టము కట్టుకున్న వృషపర్వుని కూతుర నట్టి నేను నీ కట్టిన మైలగట్టుదునే కావరమేటికి వచ్చే నీకనన్. ఇంక కోపంతో ఊగిపోయి నెట్టన రేయనిం పగలు నేరమి వెట్టునటంచు వేలుపుల్ వెట్టియు కొట్నముల్ చలుప వ్రీలని చేబలు ఒప్పు సోకుడుం బట్టము కట్టుకొన్న వృషపర్వుని కూతురను అట్టి నేను నీ కట్టిన మైల కట్టుదునే కావరము ఏటికి కావరము ప్లస్ ఏటికి కావరమేటికి వచ్చెను నీకు అనన్. నేనెవరిని అనుకుంటున్నావు అసలు? నువ్వు ఏదో స్నేహితురాలు అని ఏదో కొంచెం నీతో క్లోజ్గా ఉంటే నీకు హెచ్చు తగ్గులేం తెలియటం లేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు? నేనెవరిని? నా రాజే నా తండ్రి ఎవరు? నేనెవరిని? నా బట్టలు కట్టుకోవడం నీకు ఎంత పొగరు, ఎంత కండకావరం అని మొదలుపెట్టింది. నెట్టన రేయనిన్ పగలు విధిగా రాత్రిపూట పగటిపూట నేరమి పెట్టును. నేరము అంటే దోషమును తమకు అంటగడతాడేమోనని వేలుపుల్ వెట్టియున్ దేవతలు వెట్టి చాకరియు కొట్నముల్ సేవలు సలుప చేయుచుండగా వ్రీలని మొక్కవోని చేయి బలుపు భుజబలము యొక్క ఒప్పు సోకుడున్ ప్రకాశము తెలుపుచు పట్టము కట్టుకున్న వృషపర్వుని కూతురన్. సింహాసనం ఎక్కిన రాక్షసరాజైన వృషపర్వుని యొక్క కుమార్తెను నేనెవరనుకుంటున్నావు? అట్టి నేను అటువంటి గొప్పదాన్నైన నేను నీ కట్టిన మైలను కట్టుదునే నీవు కట్టిన విడిచిన వస్త్రమును కట్టుకుంటానా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు కావరమేటికి వచ్చెన్ అనన్. నీకు అల్పురాలివైన నీకు పొగరెందుకు కలిగింది అని అడుగుతుందన్నమాట. అసలు నువ్వేమనుకుంటున్నావు? పగలు రాత్రి కూడా ఈ రాజ్యాన్ని ఏలుతూ పరిపాలిస్తూ ఉన్న రాజు వృషపర్వుడైనటువంటి రాజుకి కూతుర్ని నేను. ఆఫ్టర్ ఆల్ నువ్వు అల్పురాలివైన నువ్వు కట్టుకున్న మురికి బట్టలు, ఆ మైల బట్టలు నేను ఎలా కట్టుకుంటాను అనుకుంటున్నావు? ఇంత పొగరా నీకు అని మొదలుపెట్టింది ఈమె. తాత్పర్యం: దేవతలందరూ ఎక్కడ తమను తప్పుపడతారోనని పగలు రేయి తప్పకుండా వెట్టిని ఊడిగాన్ని చేస్తుండగా తిరుగులేని భుజబలంతో ఒప్పిడి రాక్షస పీఠాన్ని ఎక్కిన వృషపర్వుని కుమార్తెనైన నేను నీవు కట్టిన మైల వస్త్రాన్ని కట్టుకుంటానా? నీకెంత పొగరా అని శర్మిష్ఠ అనగా ఈమెకి నోటి మాట రాలేదు. ఇంకా అలా ఏంటి ఇంతవరకు ఇంత స్నేహంగా ఉన్నాం, ఈమెకి ఏమైంది అని దేవయాని అలా నిశ్చేష్టురాలై ఉండిపోయింది. మరి ఆ ప్లేస్లో మనం ఉంటే మనకి ఎలా ఉంటుంది? బాధ అనిపిస్తుంది కదా. స్నేహానికి హెచ్చు తగ్గులు, ధనము, పేదరికము, కుల మతాలతో సంబంధం ఉంటుందా? అలా అని ఎవరైనా అనుకుంటారా? కానీ బయటికి స్నేహంగా ఉంటూ హృదయాల్లో ఇంత కక్ష పెట్టుకునే స్నేహితులు కూడా ఉండకనే పోరు. మనం గమనించుకుంటూ ఉండాలి. డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, కులాలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, మతాలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఉన్నారేమో అని ఆలోచించుకుంటూ సరైన మంచి స్నేహితులను చూసుకొని మీరు స్నేహం చేయాలి. లేకపోతే ఏదో ఒక రోజు ఇలా విషాన్ని మన మీద చిమ్మే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ హృదయాలను తెలుసుకొని మానవత్వం కలిగి పేద ధనిక తేడాలు లేకుండా కులమతాలకు అతీతంగా ఉన్న ఉత్తములైన స్నేహితులను మీరు ఎంచుకొని స్నేహం చెయ్యాలి. చూడండి, దేవయాని గుండె పగిలిపోయింది ఒకేసారి. మనమున్నా సరే బాధ అనిపిస్తుంది కదా. వచనం విని యయ్యల నాగకు దేవయాని ఇట్లని. ఆ మాటలు విని ఆశ్చర్యపోయి దేవయాని తిరిగి సమాధానం చెప్తుంది. ఏమని? ఉసురొక్కటి అయి బొందులు వెసరండుగా నుండి వల్వ వేడ్వడుటకు గా గసరెద విధి తగవగునా పసిబిడ్డవే వాయిదెరచి పల్కెదవు చెలి. ఉసురొక్కటి అయి బొందులు వెసరెండుగా నుండి వల్వ వేడ్వడుటకు గా గసరెద విధి తగవగునా పసిబిడ్డవే వాయి తెరచి పల్కెదవు చెలి. ఇంకా ఈమె అమాయకురాలు ఇంకా ఏమని ఆలోచిస్తుంది? మనం ఇంత మంచి స్నేహితులం కదా. ఇంకా ఏమంటుంది?
ఆ మాటలు విని ఆ అందగత్తె శర్మిష్ఠతో గురుపుత్రి అయిన దేవయాని ఇలా అంటుంది. ఏమని? ఓ స్నేహితురాలా, చెలి, గీత గీసుకోండి, పద్యం చివరి ఉంది. చెలి అంటే చెలికత్తెలు అంటే ఓ స్నేహితురాలా, ఉసురు ఒక్కటి అయి, ఒకటి ప్లస్ అయి, ప్రాణము ఒకటే అయి, బొందులు బొందు అంటే శరీరం, బొందులు శరీరాలు రెండుగా, బెస నుండి చక్కగా ఉంటూ, వల్వ వస్త్రము వేడ్బడుటకున్ ప్లస్ కాన్ మారుపడినందువలన కసరెదవు కోపగించుకున్నావు. ఇది ఇలా చేయడం తగవగునా, న్యాయమేనా? వాయి తెరచి నోరు పెట్టుకొని అంటే నోటుకొచ్చినట్లు పలికెదవు మాట్లాడుతున్నావు. పసిబిడ్డవే, నువ్వేమైనా చిన్నపిల్లవా? వస్త్రాలు మారిపోయినంత మాత్రాన మనం శరీరాలు వేరైనా ప్రాణం ఒకటిగా మనం స్నేహం చేసుకున్నాం, ఇంతవరకు కలిసిమెలిసి ఉన్నాం. వస్త్రాలు మారినంత మాత్రాన ఇప్పుడు నోరు తెరిచి ఇంత మీద పడిపోతున్నావే, ఇదేమైనా నీకు న్యాయమేనా అని అడుగుతుంది. ఓ సఖి, మన శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా కలిసిమెలిసి ఉన్నాం. వస్త్రాలు మారినంత మాత్రాన కసురుకుంటావా? ఇది నీకు తగినదా? పసిదానివా? నోరు చేసుకుంటావా అని దేవయాని శర్మిష్ఠతో చెప్తూ ఉన్న మాటలివి. తర్వాత కంద పద్యం. అనవుడు నుడుగక మిక్కిలి కినుకుంగేరడములాడ గేలిగ గొనుచున్ విని విని వేసరియోర్వక యొనసిన వగతోడగూడ నీ పడుచనియన్. అనవుడు నుడుగక మిక్కిలి కినుకంగేరడములాడ గేలిగ గొనుచున్ విని విని వేసరియోర్వక యొనసిన వగతోడగూడ నీ పడుచనియన్. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? అనవుడు శర్మిష్ఠి ఇలా పలుకగా, ఉడుగక మిక్కిలి విడిచిపెట్టకుండా మరింత ఎక్కువ, కినుకన్ అంటే కోపంతో, గీత గీసుకోండి, కినుకన్ కోపంతో, కేరడములు ఆడన్ వంకర మాటలు మాట్లాడుచుండగా, గేలిగన్ కొనుచు ఎగతాళిగా భావించి, విని విని వేసరి ఓర్వక వనసిన ఆ మాటలు వినగా వినగా విసిగిపోయి భరించలేక వనసిన మిక్కుటమైన వగతోడన్ కూడన్ బాధ కలుగుచుండగా, ఈ పడుచు అనియన్, ఈ దేవయాని ఇలా అంది. ఇంకా ఊరుకున్న కొద్దీ ఇంకా మాటలు విసిరేస్తూ ఉంది. ఆ శర్మిష్ఠ గర్వంతో అహంకారంతో మాటలు వినలేనంత భయంకరమైన మాటలు, గుండెలను చీల్చేసేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే విని విని విసిగిపోయి చివరికి దేవయాని నోరు తెరిచి మాట్లాడింది. ఇంతే కదా, నాలుగు గోడల మధ్య పిల్లైనా పులవుతుందని చెప్తూ ఉంటారు. మంచి మౌనంగా ఉన్నంత వరకే మంచివాళ్ళు, ఓర్పు సహనంతో ఉంటారు. నోరు తెరిస్తే మాత్రం ఎదుటి వాళ్ళకి గుండెలు పగిలేటట్టుగా సమాధానం చెప్తూ ఉంటారు. విని విని విసిగిపోయి బాధతో ఇప్పుడు దేవయాని ఈ విధంగా పలుకుతుంది. ఇది మత్త కోకిల పద్యం, స్టార్ గుర్తున్న పద్యం. ఖచ్చితంగా మీరు పద్యం నేర్చుకోవాలి, ప్రతి పదార్థం నేర్చుకోవాలి, భావాన్ని సొంత మాటల్లో రాయగలగాలి. ఓలి రక్కసి వంగడంబున కొజ్జ కూరిమి కూతురన్నేల వేలుపు గన్నియం దగనీవు గట్టిన పుట్టమందాలు పందగు నమ్మనాకని దాని కర్మిలి బల్కదా నాలకింపక నూత ద్రోచి గయాళి చనియన్వడిన్. ఓలి రక్కసి వంగడంబున కొజ్జ కూరిమి కూతురన్నేల వేలుపు గన్నియం దగనీవు గట్టిన పుట్టమున్ దాలు పందగు నమ్మనాకని దాని కర్మిలి బల్కదానాలకింపక నూత ద్రోచి గయాళి చనియన్వడిన్. ఇప్పుడు ఇక్కడ ఓలి అంటే వరుసగా, రక్కసి రాక్షసుల యొక్క, వంగడంబునకు వంశానికి వజ్జ ఉపాధ్యాయుడైన శుక్రుని యొక్క, కూరిమి కూతురన్ ప్రియమైన కుమార్తెను, నేలవేలుపున్ కన్యన్ బ్రాహ్మణుని నింటి ఆడపిల్లను, తగనీవు కట్టిన చక్కగా రాజకుమారివైన నీవు ధరించిన పుట్టమున్ వస్త్రమును, వస్త్రానికి ఇంకో పేరు పుట్టమున్ అన్నా సరే వస్త్రమే, వస్త్రానికి చాలా పదాలు వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. తాలుపన్ ధరించుట నాకున్ తగునమ్మా, సరి అయిన పనే, నాకు సరైన పనే అని దానికి అర్మిలిన్ పల్కన్, ఆ శర్మిష్ఠకు అణకువగా మాట్లాడగా తాను ఆలకింపగా ఆ శర్మిష్ఠ వినకుండా, గయాళి ప్లస్ అయి, గయాళి దుష్ట స్వభావం గలదే, నూతన్ త్రోచి వడించనియన్ బావిలోనికి తోసేసి వేగంగా వెళ్ళిపోయింది. ఈ దేవయాని చూసింది పడింది, విని విని విసిగెత్తిపోయి చివరికి ఏమైంది, అవును ఇప్పుడు ఏంటి, నువ్వు వృషపర్వుడికి కుమార్తెవైతే ఆ రాక్షసులకే రాజులకే గురువైనటువంటి శుక్రాచార్యుడి కుమార్తెను, నేను గురువు కుమార్తెను, నాకు అధికారం ఉంది, నువ్వు కట్టుకున్న బట్టలు నేను కట్టుకోవచ్చు, ఇప్పుడు ఏంటి అని అడిగింది. అనేసరికి ఈ శర్మిష్ఠ కోపం తట్టుకోలేక గయ్యాళి అయి
వెంటనే బావిలోనికి తోసేసి వెళ్ళిపోయింది. చూసారా, ఆవేశంలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు. అందుకే కోపం, ఆవేశం చాలా అనర్థదాయకం. ఎప్పుడూ కూడా కోపం పనికిరాదు. ఆ కోపంలో క్షణమాత్రం ఆలోచించకుండా ఆమె ఏం చేస్తుందో అర్థం లేకుండా శర్మిష్ఠ టపుక్కున దేవయానిని ఆ బావిలో త్రోసేసి వెళ్ళిపోయింది అని ఎక్కలికి తెరంగెరింగించిన విని కటకటంబడుచు మగిడి పొగడందగు తేజినెక్కి మక్కువతో యయాతి తన ప్రోలికింజనియే. అలా వెంటనే అక్కడ తోసేసి ఆ యువతి ఆకలికి అంటే ఆ యువతి చెలికత్తె తెరంగు ఎరింగించిన విషయమంతయు తెలియచెప్పగా విన్నవాడే కటకటన్ పడుచు ఎంతో బాధపడుచు బగిడి పొగడన్ తగు వెనుదిరిగి స్తుతింపదగిన తేజనెక్కి గుర్రమెక్కి మక్కువతో యయాతి తన ప్రోలికించని ఆసక్తిగా యయాతి మహారాజు తన పట్టణమునకు వెళ్ళిపోయాను. ప్రోలికిన్ అంటే పట్టణం అని దేవయాని చెలికత్తైన ఘూర్నికి ఆ సంగతినంతా చెప్పగా విని జాలి పడుతూ వెనుకకు తిరిగి శ్రేష్టమైన గుర్రాన్ని ఎక్కి యయాతి తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఈ యొక్క దేవయానిని బావిలోంచి రక్షించి తీశాడు. ఈ కథ అంతా విని వెళ్ళిపోయాడు. మరి ఇది విన్న తర్వాత మీలో రావాల్సినటువంటి మార్పులు ఏంటి? మొదటిగా స్నేహానికి విలువ ఉండాలి. స్నేహంకి తారతమ్యాలు కానీ, భేదం కానీ, ఎలాంటి పేద ధనిక కులమతాలకు అతీతంగా భేదాలు లేకుండా ఉండేటటువంటిదే నిజమైన స్నేహం. కష్టాల్లో సుఖాల్లో ఒకటిగా ఉండాలి. డబ్బున్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా. మీకు అన్ని ఇస్తూ ఉంటే ప్రేమించడం, అన్ని ఇవ్వకపోతే ఆమె సీక్రెట్స్ అన్ని తీసుకెళ్లి శత్రువులకి చెప్పడం, ఇలాంటి పిచ్చి పనులు విద్యార్థులు చెయ్యకూడదు. ఎప్పుడు మంచి స్నేహితులను ఎంచుకోవాలి. వాళ్ళ మంచి లక్షణాలను మీరు కూడా పెంపొందించుకోవాలి. మంచి మార్గంలో నడిపించేవాడే నిజమైన స్నేహితుడు. ఒక మంచి పుస్తకం లాగా ఒక మంచి స్నేహితుడు మంచి దారిలో నడిపిస్తాడు. ఇంకొకటి ఏంటి, ఇలా జల క్రీడలు కానీ చూడండి, విజ్ఞాన యాత్రలు, వినోద యాత్రలకు వెళ్ళిన ఫీల్డ్ ట్రిప్లకు వెళ్ళేటప్పుడు చూడండి, ఒకసారి 2014లో హిమాచల్ ప్రదేశ్లో బియాస్ నది చూడడానికని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 48 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 3 లెక్చరర్స్తో వెళ్ళి ఆ యొక్క నదిలో వెళ్ళిపోయి వాళ్ళ ఫోటోలు తీసుకుంటూ ఆనందంతో తేలి ఆడుతున్న సందర్భంలో మోకాల లోతు వరకు వెళ్ళిపోయి ఆ కెమెరాలతో ఫోటోలతో వాళ్ళు ఆడుతూ ఉన్న సందర్భంలో పైనున్న ఒక రిజర్వాయర్ గేట్లు ఒకేసారి గేట్లు ఎత్తేసిన విషయం వీళ్ళకి తెలియలేదు. ఇందులో లీనమైపోయారు. ఆ గేట్లు ఎప్పుడైతే ఎత్తేసారో ఆ యొక్క విషయం వీళ్ళకి, ఆ హెచ్చరికలు వీళ్ళు ఎప్పుడైతే గమనించలేదో వెంటనే ఒక్క నిమిషంలో వాళ్ళకి తెలిసి బయటకు వచ్చే లోపే ఆ వాటర్ యొక్క ఫోర్స్ ఎక్కువైపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు అందులో కొట్టుకొని పోయి చనిపోయిన సంగతి అందరి హృదయాలను కలిచివేసింది. చూడండి, అలా వాటర్లోకి వెళ్ళినప్పుడు, లోతులుగా వెళ్ళిపోయినప్పుడు సుడిగాలులు, సుడిగుండాలు వస్తూ ఉంటాయి. తర్వాత ఊబి లాగేస్తూ ఉంటాయి. అందుకే లోతులకి వెళ్ళకూడదు. తర్వాత ఈ సెల్ఫీలు దిగడం, ఫోటోలు దిగడం, ఈ రిజర్వాయర్లు గేట్లు ఎత్తేసినప్పుడు వెళ్ళి చూడడానికి వెళుతూ దూరంగా ఉండి చూడడంలో తప్పు లేదు. కానీ అక్కడ నెట్టుకోవడం, తోసుకోవడం, ఒంటరిగా వెళ్ళిపోవడం, ఇంకా లోపలికి వెళదాం అనుకోవడం, ఈత రాకపోయినా సరే స్నేహితులను తోసేయడం, ఈత రాకపోయినా ప్రెస్టేజ్కి లోపలికి వెళ్ళిపోవడం, ఇలాంటి పనులు విద్యార్థులు కానీ విద్యార్థి దశలో నుంచి మీ జీవితంలో ఎప్పటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే నీళ్ల దగ్గర ఆడడానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. పద్యాలు, స్టార్ గుర్తున్న పద్యాలు కంఠస్థం చేసి ప్రతిపదార్థాలు రాయడం నేర్చుకోండి. భావాలు సొంతంగా రాయాలి. మరి వ్యాకరణాంశాలు, భాషాంశాలు, సృజనాత్మకత, స్వీయ రచన, ప్రశ్నలు, జవాబులు వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.